ఖైదీలో చిరంజీవి గారి పేరు సూర్యం. వాడు సూర్య అని అరిచాడు, మీరు వినుంటారు. అందరికీ నమస్కారం. మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పెద్దలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు, మేము చిన్నవాళ్ళం. ఇప్పుడు మేము, గోపాల్ రెడ్డి, మణిశర్మ, మేమందరం పెద్దవాళ్ళం. సాగరు, డైరెక్టరు, ఆ హీరోయిన్లు అందరూ చిన్న చిన్న పిల్లలు. నాకు ఆ రోజుల్లో రామారావు గారు ఒక మాట అన్నారు, బ్రదర్ మేమంటే మీకు ఇష్టం కదా. అవునండి, ప్రాణం అన్నాను. మీరు ఏ హీరోకి రాసినా నాకే రాస్తున్నట్టుగా భావించి రాయండి అన్నాడు ఆ రోజున. ఇవాళ సాగర్కి కూడా ఎన్టీ రామారావు గారికి రాసినట్టుగానే ప్రారంభించి నీకు కూడా అలాగే ఆయన చెప్పినట్టు. ఎందుకంటే మా ప్రయాణం నాకు ఆమె చెప్పింది 350కి వచ్చాం, ఇంకా నువ్వు 333 దగ్గరే ఉన్నావు, 350 దాకా వచ్చేసాము. అలా చూస్తా అంటే ఒక రామారావు గారితో, ఓ మేజర్ చంద్రకాంత్, ఒక అనురాగ్ దేవత, ఒక నా దేశం, నాగేశ్వరరావుతో గురు బ్రహ్మ బ్రహ్మరుద్రులు, కృష్ణ గారితో అగ్నిపర్వతం ఈనాడు, శోభన్ బాబు గారితో ముందడుగు సర్పయాగం, మోహన్ బాబు గారితో అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళం, చిరంజీవి గారితో ఖైదీ నుంచి ఈ ఖైదీ నెంబర్ 150 దాకా ఎన్నో గ్యాంగ్ లీడర్లు, గరానా మొగుళ్ళు అలా వెళ్ళిపోయినాయి. అలాగే బాలకృష్ణ గారితో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అది వరుసాయి అవన్నీ. అదే నాగార్జున దగ్గరికి వచ్చేసరికి నేనున్నాను, మాస్. వెంకటేష్ బాబు దగ్గరికి వచ్చేసరికి కలిసి ఉందాంరా, ప్రేమించుకుందాంరా. ఎవరితో లేవు సక్సెస్లు. మేము ఇంతవరకు రాయింది ఒక్కళ్ళతోనే, పవన్ కళ్యాణ్తో ఇంకా రాయలా. రాసిన వాళ్ళందరితోనూ మాకు సక్సెస్లు ఉన్నాయి. రెడీ. అలా ఒక అద్భుతమైనటువంటి సినిమా జీవితంలో మాకేంటంటే ఇలాంటి దాసరి కిరణ్ జీనియస్ అప్పుడు వచ్చాడు. హవిష్ చిన్న పిల్లాడు హీరో. ఇదేంటయ్యా బాబు 10-15 కోట్లు అయ్యేట్టుంది, ఎలా తీస్తున్నావు అంటే, సినిమా అంటే అలాగే తీయారు సార్ అన్నాడు. అంత ధైర్యవంతుడు దాసరి కిరణ్. ఇవాళ మళ్ళీ మా ఆర్కే నాయుడు మామూలాడు కాదు. మొన్న చెప్పాను నేను, అటు ఆడవాళ్ళకి ఇష్టం, ఇటు మగాళ్ళకి ఇష్టం. అతను చాలా ఆ బాడీ లాంగ్వేజ్లో చాలా పవర్ ఉంటుంది. చాలా కొద్ది మందికి అదృష్టం అండి ఆ బాడీని అలా చూడగానే లైక్ చేసేస్తాం. ఎందుకంటే ఆ నడకలో ఉంటుందో, ఆ చిన్న వంగటంలో ఉంటుందో, ఎక్కడో ఉంటుంది, అది మనకు తెలియదు. మీరేళ్ళు వేసేస్తూ ఉంటారు, చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు అది చూసి. మరి సాగర్ అంటే సముద్రం. సినిమా ప్రపంచంలో సముద్రం అంత గొప్పడు అవ్వాలి సాగర్ అని కోరుకుంటున్నాను. అలాగే మా దయానంద రెడ్డి పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకుని వచ్చాడు ఆలు, ఇక్కడ అమ్మాహాల దాకా తీసుకొచ్చాడు. విసు చాలా చిన్నపిల్లలు వాళ్ళు కథల్లో, కానీ ఓ మంచి కథ రాసుకుని దాన్ని పర్చూర్ బ్రదర్స్ వస్తే బాగుంటుంది నాకుని. సామాన్యంగా రచయితలు ఇవాళ ఇంకో రచయితను అడగరు, కానీ అడుగుతున్నారు వాళ్ళు. దాసరి కిరణ్ దానిలో కూర్చుని ఆ కథలో అంటే సెంటిమెంటు రాసేయగలం, ప్రేమ చూశారు రాసేయగలం, కానీ కొత్త హీరో అతనికి ఎంత స్థాయిలో మాస్ రాయాలి, దాన్ని ఆ రేంజ్కి కథని క్యారెక్టర్ సృష్టిస్తే తప్ప ఆ మాట మనకు రాదండి. మరి నిజంగా ఇందులో ప్రేమ, సెంటిమెంటు, పగ, ఈ 3 సాగర్ అద్భుతంగా చూపించాడండి. మీరు రేపు చూస్తారు సినిమాని. మరి 9 రిలీజ్ చేస్తాడో 16 చేస్తాడో తెలీదు, 16 అంట. ఆ రోజు మీకు తెలిసిపోతుంది సాగర్ ఏంటో. ఇతను బుల్లి తెరే కాదు, వెండి తెరకు కూడా హీరో అని క్లియర్గా ఆ రోజు మీకు అందరికీ అర్థమైపోతుంది. మా గోపాల్ రెడ్డి చాలా అందంగా చూపించాడు సాగర్ని.
ఎందుకంటే నేను ఒకసారి నవ్వా, విఎస్ఆర్ స్వామి గోపాల్ రెడ్డి దగ్గర ఏం మాయ ఉండో తెలియదు కానీ చిడతలప్పారావుని కూడా అందంగా చూపించేస్తారండి వాళ్ళు. ఇక అందంగా ఉన్నాళ్ళు ఇంకెంత అందంగా చూపిస్తారో చెప్పాలా, అంత అద్భుతంగా చూపిస్తారు. సో గోపాల్ రెడ్డి, మణిశర్మ ఇద్దరు హీరోయిన్లు చాలా అందంగా ఉన్నారమ్మా మీరు. మా హీరోకి సరిపడా ఆ హైటు వెయిట్ అంతా అద్భుతంగా ఉన్నారు. ఒకళ్ళది మంచి సెంటిమెంట్ పాత్ర, ఒకటి కొంచెం కత్తి లాంటి పాత్ర. ఇప్పుడు మనం చూసే ఆ ఇద్దరిలో ఒకళ్ళది ఏదేదో నేను చెప్పను, డైరెక్టర్ చెప్తాడు. అలా మంచి పాత్రలు, ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్. మా అన్నయ్య కూడా మంచి వేషం వేశాడు, ఆయన బ్యాంకాక్లో ఉన్నాడు, ఇప్పుడు వస్తున్నాడు అందివే, లేకపోతే ఆయన కూడా ఇక్కడ ఉండేవాడు. ఆయన చాలా మంచి పాత్ర వేశాడు ఈ చిత్రంలో, అది కూడా నచ్చుతుంది మీ అందరికీ. కాబట్టి ఈ సినిమా మాకు ఒకటే గుర్తు, ఏ సినిమా రాసినా అదే మొదటి సినిమాలాగా భయపడటం మాకు అలవాటు. రేపు 16వ తారీఖు వస్తే సాగర్ కంటే ముందు మాకు భయం వేస్తూ ఉంటుంది, రిజల్ట్ ఏంటని. అదే అలవాటు. బట్ ఈ సినిమాకి భయం లేకుండా రిలీజ్కి వెళదాము, ఎందుకంటే చాలా అద్భుతంగా వచ్చింది. దయానంద రెడ్డి కానీ, విశ్వ కానీ, మన దాసరి కిరణ్ ఖర్చు పెట్టిన తీరు కానీ, ఫారిన్ వెళ్ళి తీయటం అంటే మాటలు కాదు కదా కొత్త హీరోతో. అలా అద్భుతమైనటువంటి లొకేషన్లో తీసి ఈ సినిమాని ఒక సూపర్ హిట్ చేయటానికి మేమందరం మా కష్టం మేము పడ్డాము. మీ ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నాము. దాసరి కిరణ్ చిరంజీవి గారి పుట్టినరోజుని టీజర్ వదిలిపెట్టాడు, పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఆడియో పెట్టాడు, మామూలాడు కాదు. అంటే అతని మనసులో ఏమున్నాయో మనకు తెలుసు. అలా మేము మరి రామ్ చరణ్కి రచ్చ రాసుకున్నాం, బన్నీకి రాణి రుద్రం రాసాం. చెప్పే కదా ఎప్పుడో రాస్తాం పవన్ కళ్యాణ్ కూడా తప్పకుండా. అలా ఒక అద్భుతమైన వెయిట్ ఉన్నటువంటి ఒక హీరో దొరికితే ఆ పెన్ను గన్నులాగా పనిచేస్తుంది అనేది సామెత అండి. సో ఇవాళ సాగర్కి విసు పెన్నైనా మా పెన్నైనా గన్నులాగానే పనిచేసింది. అది అద్భుతమైన విజయాన్ని సాధించి పెడుతుంది అని విశ్వసిస్తూ సాగర్కి, దయానంద రెడ్డికి, నిర్మా దాసరి కిరణ్కి, హీరోయిన్కి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.